నాన్నగారు చెప్పండి నాన్నగారు. ఎలా ఉన్నావు నాన్న? సర్ది తిన్నావా? తిన్నాను నాన్నగారు, మీరు తిన్నారా? తిన్నానమ్మా. నీ కొరకు ఈ ప్రత్యేకించి అన్ని తయారు చేయించాను. దీన్ని అవునా, చాలా బాగుంది నాన్నగారు. ఇది నా కోసమే ప్రత్యేకంగా చేయించారా? అవును నాన్న. ఒకసారి వేసుకుని చూడు నాన్న. సరే నాన్నగారు. ఖరీదైన పట్టు వస్త్రాలు, సన్నపు నార వస్త్రాలు యాకోబు తన ప్రియకుమారుడికిచ్చి తను ఇచ్చినటువంటి వస్త్రాన్ని ఒంటి మీద వేయించాడు. ఎలా ఉంది నాన్నగారు? నీ కొరకే ప్రత్యేకించి చేయించినట్టు ఉంది నాన్న. ధన్యవాదాలు నాన్నగారు. నువ్వు పొలంకు వెళ్ళి మీ అన్నదమ్ముల యోగక్షేమాలు తెలుసుకుని రా నాన్న. మంచిది నాన్నగారు, నేను వెళ్ళి వాళ్ళ యోగక్షేమాలు కనుక్కొని వస్తాను. యాకోబు యోసేపుని అరణ్యంలోనికి తన అన్నదమ్ముల దగ్గరికి పంపించాడు. అన్నలో మొన్న మన మన తమ్ముడు ఉన్నాడు కదా, కళ్ళగానే వాడు. అవునవును ఉన్నాడు. చూసారా ఏం చెప్పాడు? మన అందరం ఆడికి సాష్టాంగ పడతామంట. ఆడేమో నిలబడి ఉంటే మన 11 మంది అన్నదమ్ములు ఆడికి సాష్టాంగ పడి నమస్కారం చేస్తామంట. మనమేమో ఇక్కడ ఈ కొండల్లో గుహల్లో మేకలు కోసుకుంటూ గొర్రెలు కోసుకుంటూ తిరుగుతాం. కష్టాలు మనకే, సుఖాలు ఆడికనా. అవునన్నా, అవును. నాన్నగారు కూడా వాడినే ఎక్కువ ప్రేమిస్తున్నారు. అవునవును. ఇలా అయితే మనకి ఏమీ ఉండదు చెప్పు తప్పితే. మనమేమో ఎండలోనూ వానలోనూ కష్టపడుతుంటే నాన్నగారేమో ఏసేపుని ఎక్కువ ప్రేమించి మనకున్న ఆస్తి మొత్తం ఏసేపుకి ఇచ్చేసి ఇలా ఉన్నాడు. వాడిని అడ్డు ఎలాగైనా తొలగించాలి. అదిగో కళ్ళగానే ఎవడో వస్తున్నాడు, జాగ్రత్త. ఏమీ తెలియని అమాయకుడైన యోసేపు తన తండ్రి మాట చెప్పున అన్నదమ్ముల దగ్గరికి జున్ను, పాలు, రొట్టెలు తీసుకుని ప్రేమతో అన్నదమ్ములను కలవడానికి వస్తూ ఉన్నాడు. అన్నలో తమ్ముడు చెప్పు. ఆ కలలుగానే వాడు వస్తున్నాడు కదా, ఆడిని ఈ రోజు ఎలాగైనా ఆడిని అంతం చేయాలి. అవును అవును, ఎలాగైనా అంతం చేసేయాలండి. అలా కాదురా తమ్ముళ్ళు, ఆడు మన తమ్ముడే కదా. అందరము ఒక తండ్రి, అందరూ ఒక ఉడుకుమే కదా. అందుకని అది చంపకోకుండా ఆ గొయ్యి ఉంది కదా, ఆ గోతులో తోసేస్తాం. ఏమంటారు? చంపేస్తే బాగుంటదేమో అన్న. వాడిని ఎలాగైనా చంపేయాలి. వాడు ఉంటే ఎప్పటికైనా మనకు అడ్డే. మీ అందరికన్నా నేను పెద్దోడుగా చెప్తున్నాను, ఆ గోతులో తోసేసి వదిలేద్దాం. సరే, ఏదో ఒకటి చేద్దాం. ఆ పాపం మనం మూట కట్టుకోకూడదు. సరే అన్న, నువ్వు ఎలా అంటే అలా. అదిగో అన్నదమ్ములందరూ కలిసి దురాలోచన చేశారు. యోసేపుని ఎలాగైనా కొట్టి చంపి వేయాలని, వాళ్ళ కక్ష తీర్చుకోవాలని తన తమ్ముడు కోసం వారు ఎదురు చూస్తున్నారా. అన్నలారా, అందరూ బాగున్నారా? నాన్నగారు మీ క్షేమ సమాచారాన్ని కనుక్కోమని నన్ను పంపించారు అన్నలారు. క్షేమంగా ఉన్నాం అన్నలారా. మీ కొరకు సర్ది పంపించారు నాన్నగారు. నాన్నగారు మా క్షేమం ఎందుకు కోరుకుంటారులే, నిన్ను ప్రేమిస్తున్నారు కదా. అవును, బాగా చెప్పావు. ఈ సర్ది మీకోసమే తీసుకొచ్చాను, నాన్నగారు పంపించారు. సరే అందులో ఏసేపు ఏదో తెచ్చినట్టుకున్నాడు, రండి తిందాం. వాడిని ఇదే సమయం, ఏదేమైనప్పుడే చేసేది తమ్ముడు. అన్నలారా అన్నలారా అన్నలారా, ఏంటి ఏంటి అన్నలారా అన్నలారా, ఏసేపు వార్తనాదాలు చేస్తూ ఉన్నాడు. అన్నలారా అన్నలారా, ఏ అభం శుభం తెలియని ఏసేపుని అన్నదమ్ములు కక్షతో దుర్మార్గంగా హింసిస్తూ ఉన్నారు. నాన్నగారు నా మీద చూపించిన ప్రేమకి నేను ఎలా బాధ్యుని అవుతాను అన్నలారా? ఆయన నా మీద చూపిస్తున్న ప్రేమకి నేనేం చేశాను? మిమ్మల్ని నన్ను ఎందుకు కొడుతున్నారు అన్నలారా? నువ్వే చేసావురా, మేము మీ కాళ్ళు పట్టుకోవాలా? వాళ్ళ కాడ సాగలు పడి ఉండాలా? మేము సాగలు పడి చంపేయాలి.
కానీ అన్నలారా అయితే నీ అడ్డు తొలగిస్తారా? అది దేవుడు నాకు బయలుపాటు చేసిన ఆ కలల భావమే గాని అవి నా సొంత ఉద్దేశాలు కాదు అన్నలారా, నన్ను క్షమించండి అన్నలారా. అది కలేరా? మీరంటే నువ్వు నాకు కన్న అమితమైన ప్రేమ అన్నలారా, మీరంటే నాకు అమితమైన ప్రేమ అన్నలారా, నన్ను క్షమించండి అన్నలారా. నువ్వు చేసిన పనికి క్షమాపణ లేదురా, శిక్షే అన్నలారా మరణ శిక్ష. అన్నలారా నన్ను పడేయండి క్షమించండి. గోతులు. అలా యేసేపుని వాళ్ళు అనుకున్న పథకం ప్రకారం కక్షతో కార్పిణ్యంతో అడ్డు తొలగించుకోవాలని కొట్టి యేసేపుని గోతులో పడవేశారు. ఏదేమైతే నాన్నలు యేసేపు అడ్డు తొలగించావు. ఏదేమైతేనే అన్నలు మొత్తం మీద యేసేపు అడ్డు తొలగించావు, ఆ గోతులో పడేసి. సర్లే సర్లే, ఏదో తెచ్చినట్టుగా ఉన్నాడు యేసేపు, తిందాం. నాన్నగారు పంపించారు, తిందాం. తమ్ముళ్ళు అన్నం తింటున్నారు. ఏసేపు ఎక్కడున్నాడు? ఆ గోతులో ఉన్నాడేమో చూస్తాను. కట్టింది. అన్నలు కుర్తీలు ఎవరో వెళ్తున్నారు అన్నలు, వాడిని చంపితే మనకి ఏమొస్తుంది? వాడిని తీసి వాళ్ళకి అమ్మేద్దాం. అమ్మితే డబ్బులు ఇస్తారా? ఇస్తారా అన్నలు? వాడిని వాళ్ళకి అమ్మేస్తే మనకు డబ్బులు వస్తాయి. వాళ్ళకి అమ్మేద్దాం ఊదిలో నుంచి తీసి. సరే, వాడు చచ్చిపోతే మనకేం వస్తుందిలే, అమ్మేద్దాం. ఆ పాప మనకు కూడా అంటుకోకుండా ఉంటుంది, చంపిన పాప. ఈజిప్టులు వెళ్తున్నారు, పిలుగుతాడు. సోదరా, తమ్ముడు తీసుకురా. ఆపండి, ఇల్లు అడుగు, ఎంత ఇస్తారో ఏంటో. ఎవరు మీరు? అడుగు, ఎంత ఇస్తారో ఏంటో అడుగు, ఈ నమ్మేద్దాం. అలాగే అన్న, అలాగే అడుగుతున్నాడు. సోదరా, మా దగ్గర వ్యక్తి ఉన్నాడు, అతను మీకు అమ్మేస్తాం. ఎంత ఇస్తారు? ఒక నిమిషం. ఇతన్ని తీసుకువెళ్తే మనకేమన్నా ఉపయోగం ఉందా? పోతీఫరకి ఇతన్ని అప్పచెప్తే నాకు కూడా కానుకలతో నేను నా యొక్క జీవితాన్ని ఇంకా గర్వంగా అభివృద్ధి చెందుతాను కదా. ఓకే, ఎంత ఇస్తావు సోదరా? నేను 20 వెండి నాణ్యంలో ఇస్తాను. సరే సోదరు, ఇచ్చే. సరే, ఎంతో కొంత ఇచ్చే ముందు తీసేసుకోండి. అన్నలారా అన్నలారా, నన్ను అమ్మివేయద్దు అన్నలారా, నన్ను క్షమించండి అన్నలారా. సంతోషించు, అమ్ముతున్నాం. అన్నలారా తప్పకుండా అమ్ముతున్నాం, సంతోషించు. తీసుకొని పోండి అన్ని. మళ్ళీ తిందాం, ఆపేసి మధ్యలో నానాస్తున్నాం. కూర్చోలేడు కింద. అరే తమ్ముళ్ళు, తమ్ముడు ఏసేపు లేడేంటి అక్కడ? లేడురా, ఏసేపు లేడు అక్కడ. సరిగ్గా చూడన్నా, అక్కడెక్కడ ఉంటాడు. మీరు సరిగ్గా చూసాను రా, రండి ఒకసారి. ఏసేపు లేడు అక్కడ. ఏం చేశారా ఏసేపు? మేమేం చేస్తాం? తమ్ముడు ఏం చేశారా? ఎలాగా అడగలినప్పుడు అంగి దొరికింది, ఆడతా కదా చూడు.
ఒకసారి. అక్కడైతే లేడురా ఏసేపు, ఒకసారి రండి. మీరు అసలు టిప్ తోసారు. మేము ఇందాక అలగెళ్ళినప్పుడు మాకు అది రక్తంతో దొరికింది, అదే నీకు ఇచ్చాము. అదే ఏసేపుతో కాదు, నువ్వే నాన్నగారు పట్టుకెళ్ళి కన్ఫర్మ్ చేసుకుని తీసుకురా. అడగండి, నాన్నగారి దగ్గరికి వెళ్దాం. అలాగే నాన్నగారు చెప్పి చేద్దాం. అలా ఏసేపుని అన్నదమ్ములు కొట్టి గోతులో పడవేసి మరలా తిరిగి బయటకు తీసి దారిన పోతున్న మిద్యానీలకు 20 వెండి నాణాలకు అమ్మివేశారు. తర్వాత ఏసేపు అలా పోతీఫర్ ఇంట్లో బానిసగా పోతీఫర్ ఇంటిలోనికి చేరాడు. ఆ తర్వాత ఘట్టాన్ని మరలా మనం ఇప్పుడు చూద్దాం. కుమారులారా, మీరే వస్తున్నారు. నా ప్రియమైన చిన్న కుమారుడు, నా కుమారుడికి ఏమైంది? తమ్ముడు ఏసేపు ఎక్కడున్నాడు తెలియట్లేదు. ఈ అంగి అయితే కనపడింది. ఈ తమ్ముడు ఏసేపుదేనా? అయ్యో, ఇది నా చిన్న కుమారుడిదే. నా చిన్న కుమారుడికి ఏమైంది చెప్పండి నా పిల్లలారా. మా దగ్గరికి రాలేదు సహోదరుడు. నాన్నగారు తమ్ముడు మా దగ్గరికి రాలేదు. మేము అలా వస్తుంటే అక్కడ ఈ అంగీ కనిపించింది. రక్తపు మరకలు ఏ కడుగుముఖమో తినేసినట్టు ఉంది నాన్నగారు. అయ్యో, చిన్న కుమారుడిని కడుగుముఖం నా బాధ ఎవరితో చెప్పండి. ఈ బాధ ఎవరితో చెప్పు. నా ఈ బాధ పోవాలంటే మృతుల లోకంలో యేసేపుని కలిసే వరకు నా ఈ బాధ పోవాలి. ఏసేపు ఏసేపు చిత్తం మహాప్రభు. నాయనా ఏసేపు, నువ్వు నా ఇంటిలోనికి వచ్చిన తర్వాత నీకు తోడైన నీ దేవుడు నీ వెంటే ఉండి నువ్వు కాలు పెట్టినప్పటి నుంచి నా గృహాన్ని, నా దేశాన్ని బహుగా ఆశ్రదించాడు. కాబట్టి నేను ఇప్పుడు ఒక నిర్ణయానికి వచ్చాను. నా గృహము మీద, నా యావదాస్తి మీద నీకు అధికారం ఇస్తూ నిన్ను విచారణకర్తగా నియమిస్తూ ఉన్నాను. మహారాణి, తాళాలు ఇవ్వండి. నాకు సంబంధించిన యావదాస్తి మీద, నా గృహం మీద నిన్ను అధికారిగా నియమిస్తున్నాను. ఇక్కడి నుంచి అన్ని విషయాలు నువ్వు దగ్గరుండి చూసుకోవాలి. నిన్ను విచారణకర్తగా నియమిస్తూ ఉన్నాను. ధన్యుని మహాప్రభు. సైన్యములారా, యుద్ధానికి రథాలను సిద్ధపరచండి. ఓహో, ఈ అప్రియుడు చాలా సౌందర్యవంతుడు. ఈయన ఒక చూపు చూడవలేను. చాలా సౌందర్యవంతంగా ఉన్నాడు ఈ ప్రియుడు. ఫిలిప్తీయుడి కన్నా అందంగా ఉన్నాడు. పనివారులారా, ఆ పనిని పూర్తి చేయండి. ఈరోజు సాయంత్రానికి ఆ పని పూర్తి కావాలి. మీరు వెళ్ళి వెంటనే అక్కడ ఉన్న వస్త్రాలన్నింటినీ తీసి శుభ్రంగా ఉతికివేయండి. చెలకెత్తలు ఎక్కడున్నారు? ఎప్రియుడు ఏసేపు ఎక్కడున్నాడో రాణిగారు రమ్మన్నారని మీరు వారికి కౌరు పెట్టండి. అలాగే ప్రభు. చిత్తం మహారాణి. ఏసేపు, నా గది అశుభ్రంగా ఉంది, శుభ్రం చేయవలేను. ఎవరక్కడ? ఎవరో కాదు, నువ్వే శుభ్రం చేయవలేను. నేనా? నీవే. చిత్తం మహారాణి. ఆహా, ఏమి అందము, ఏమి ఔదార్యము. ఈ ఎప్రియుడు ఇంత అందంగా ఉండడానికి కారణం ఏంటి? ఏసేపు, ఏసేపు సౌందర్యవంతుడు, రూపాశ్చర్య చూసినటువంటి ప్లీజ్ ఏసేపు, ఏసేపు, ఏసేపు. పోతీఫర్ భార్య తన మీద కన్ను వేసింది.
నీవు పోతీఫరు భార్యమైనందున నిన్ను తప్ప పోతీఫరు తన ఆస్తి యావత్తును నాకు అప్పగించినాడు. నీవు ఆమె భార్యమైనందున నిన్ను తప్ప ఆయన ఇంటిలో ఉన్నది ఆయన ఏమీయో ఎరగడు, అంతయు నేనే చూసుకుంటున్నాను. కాబట్టి దేవునికి విరోధంగా ఎంత ఘోరమైన దుష్కార్యం చేయలేను నేను. యవనస్తుడైన యోసేపు పోతీఫర్ భార్య చేతిలో నుంచి ఎలాగైనా తప్పించుకోవాలని పరుగు పెడుతూ ఉన్నాడు. ఎలాగా యోసేపు పారిపోయాడు. ఈ పాపము నాకు చుట్టుకునేలా ఉంది. నా భర్త యగు ఫరో వస్తాడు. పోతీఫర్కి చెప్పాలి, ఈ తప్పు నేను చేయలేదు, యోసేపే చేశాడని. ఏమైనా నిందలు యోసేపు మీద వేయాలి. అభంశుభం తెలియని యోసేపు మీద నేరాన్ని నెట్టి తన భర్త చేత అతను శిక్షించాలని పోతీఫర్ భార్య ఆలోచన చేస్తుంది. ఏమైంది రాణి, కబురు పంపించారు? ఏమైంది రాజు, నువ్వు నమ్మి నీ ఇంటికి విచారణకర్తలు పెట్టిన యోసేపు నన్ను పాడు చేయాలని చూశాడు. దయచేసి వాడిని పిలిపించి వాడికి శిక్ష అమలు చేయండి. దుర్మార్గుడైన యోసేపు ఇంత ఘాతుకానికి పాల్పడతాడా? భటులారా, భటులారా, చిత్తం ప్రభు. ఆ యవనస్తుడైన యోసేపుని తీర్చుకుని వచ్చి చెరసాలలో వేసి వాడిని బంధించాలి. యోసేపుని పట్టి తీసుకుని రండి. పోతీఫర్ మాట ప్రకారం అభంశుభం తెలియనటువంటి యోసేపుని చెరసాలలో వేసి బంధించారు. రాజు అయినటువంటి ఫరో ద గ్రేట్ ఫరో రాజు మనకు రంగప్రవేశం చేస్తూ ఉన్నాడు. యోసేపు జీవితం చెరసాలలో మగ్గుతుంది. రాజాతి రాజా రాజా మార్తాండ ఆ రాజుల వారు విచ్చేయుచున్నారు. బాగా కొట్టు. ఎవరక్కడ? ఎవరి దేశద్రోహులు? ఎవరు నా రాజ్యంలో దేశద్రోహులు ప్రవేశించారు? దేశద్రోహులు కాదు రాజుగారు, పానదాయకుడిని. అవును ప్రభు. నా రాజ్యంలో ఎంతో మంది పానదాయకులు ఉన్నారు, మిమ్మల్ని గుర్తుపెట్టుకోలేదు, క్షమించండి. సర్లే, భక్షగారుడు ఎక్కడ? చిత్తం ప్రభు. ఈరోజు వంటకాలు ఏమి చేసి తిరిగి? రాజా, మన రాజ్యంలో సంచరించుండగా మా వదిలమ్మ గారు బజ్జీలు ఏమైనా కనిపించినాయా? నాకు బజ్జీలు వేస్తుండగా చూసి తిని అవి నేర్చుకుంటే ఆ బజ్జీలు తిన్నవారు బహు అద్భుతంగా ఉన్నాయని సెలవిచ్చారు రాజా. అవి పొద్దున్న తినచో మధ్యాహ్నము సాయంత్రం కూడా భోజనం చేయవసరం లేదు రాజా. భలే విచిత్రంగా ఉన్నాయా బజ్జీలు? మరి మాకెప్పుడు పెట్టలేదు. సిద్ధం చేయదు రాజా. ఒక పని చేయండి, మన సైనికులందరికీ యుద్ధ సమయంలో అందజేయండి. వాళ్ళు ఉదయాన్నే తినేసిన తర్వాత సాయంత్రం వరకు కూడా ఇంకా ఆకలి వేయదు. చిత్తం ప్రభు. సరే, పానదాయక ప్రభు, మీరు ప్రతిరోజు ఇచ్చే పానీయం తాగి తాగి బోరు కొట్టింది. ఏమైనా కొత్తగా ఏమైనా తయారు చేస్తున్నారా? చేస్తున్నాము ప్రభు. ఏమిటది? మన గ్రామంలో ఒకడు విచిత్రముగా ద్విచక్ర వాహనము పైన తెగ చక్కర్లు కొడుతున్నారు ప్రభు. చక్రాలు కొడుతున్నారా? అవును ప్రభు. ఏమని చక్రాలు కొడుతున్నాడు? కూర 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 అని బహు విచిత్రముగా వస్తున్నారు ప్రభు. కూర? ఏమా కూర? భక్షకారక ఎప్పుడు మాకు వండి పెట్టలేదే. ఆ కూరే భక్షకారుడు మీకు ఒకసారి రుచి చూపించాడు ప్రభు. నాకా? అవును ప్రభు. నాకు సామాన్య తినే వంటకాన్ని రుచి చూపించారా? అవును ప్రభు. ఎవరక్కడ? చిత్తం ప్రభు. ఈ నీచులిద్దరిని వెంటనే చెరసాల్లో బంధించండి.
ఈడ్చుకెళ్ళండి. సామాన్లు తినే వంటకాన్ని నాతో తినిపిస్తారా? జైల్లో మీతో చెప్పకూడదు తినిపిస్తాను. చెరసాలలో ఉన్నటువంటి యేసేపు చెరసాలలో ఉన్న ఖైదీలందరి మీద విచారణకర్తగా నాయకుడిగా నియమించబడ్డాడు. అదే జైలులోకి యేసేపు ఉన్నటువంటి జైలులోకి పానదాయకుడు భక్షకారుడు కలుసుకున్నారు. ఆ తర్వాత సన్నివేశాన్ని మనం ఇప్పుడు చూద్దాం. రాత్రి వేకువజామున వచ్చిన కళ మనసును చింతిస్తుంది. నిద్ర పట్టట్లేదు. ఏమిటి ఆ కళ భావం ఏమిటో అస్సలు అంతు చెక్కట్లేదు. నాకు కూడా ఒక కళ వచ్చింది పానకం. ఏమి కళ భక్షం గారు? ఆ కళ నాకు అర్థం కావట్లేదు పానకం. ఎందుకని మీ ఇరువురు విచారంగా కనిపిస్తున్నారు? ఏమి మీ చింతకు కారణము? రాత్రి వేకువజామున మాకు ఒక కళ వచ్చింది. ఆ కళ యొక్క భావం ఏమిటని ఆలోచిస్తున్నా మాకు తట్టట్లేదు. కళల భావం చెప్పేది దేవుడే. అది దేవుని ఆధీనంలోనే ఉంది. మీ కళ నాకు వివరించిన ఎడల దాని భావం నేను చెప్పడానికి ప్రయత్నిస్తాను. ఒక ద్రాక్షావల్లి ఉంది. ఎక్కడ? 3 తీగలు ఉన్నవి. ఫలించింది, పూత పూసినది, గెలలు నిండుగా ఉన్నవి. ఆ గెలల నుంచి ద్రాక్షారసమును తీసి రాజు చేతికి అప్పగించుతని. ఇదే నాకు వచ్చిన కళ. దాని భావం ఇదే. 3 తీగలు 3 రోజులకు సాదృశ్యం. మరో 3 రోజుల్లో మీరు మీ పానదాయక వృత్తిని మరలా స్వీకరించబోతున్నారు. ఫరో మిమ్మల్ని పిలిచి మీరు పానదాయకుడిగా ఉండడానికి ఆయన మరలా మీ ఉద్యోగాన్ని మీకు ఇవ్వబోతున్నాడు. కాబట్టి మీరు పానదాయకులుగా ఉద్యోగంలో వెళ్ళిన తర్వాత హెబ్రీడైనటువంటి నన్ను హెబ్రీ దేశం నుండి దొంగిలించి ఇక్కడ నన్ను బానిసగా అమ్మివేశారు. అయితే నేను అక్కడ కానీ ఈ చెరసాలలో కానీ ఎటువంటి హాని ఎవరికి ఏమీ చేయలేదు. కాబట్టి మీరు ఫరో దగ్గర నా గురించి వివరించి నన్ను ఈ చెరసాల నుండి విడుదల చేయాలని మిమ్మల్ని ప్రార్థిస్తున్నాను. చెరసాలలో కూడా కళ్ళ కంటున్నావా తమ్ముడు? మీరు చెప్పినట్టు జరిగితే తప్పకుండా వివరిస్తాను. ధన్యుణ్ణి. నా కలభావం కూడా చెబుతారా? మీ కళను కూడా వివరించండి. నాకు నా తలపైన 3 గంపలు ఉన్నాయి. 3వ పై గంపలో తెల్లని పిండి పదార్థాలు ఉన్నాయి. వాటిని పక్షులు వచ్చి తింటున్నాయి. దాని కలభావం ఇదే. 3 గంపలు 3 రోజులకు సాదృశ్యము. మరో 3 రోజుల్లో ఫరో మిమ్మల్ని వేలాడదీయించబోతున్నాడు. పానదాయకుల్ని జైల్లో పెట్టినప్పటి నుంచి నాకు ఊరిలో జరిగే సొల్లు చెప్పే వాళ్ళు ఎవరు లేరు. పక్షకారుడిని చేశాను. ఇప్పుడు ఎలా ఏం చేయాలో పాలిపోవట్లేదు. చిత్తం ప్రభు, మీరు మీ పుట్టినరోజు మరో 3 దినాల్లో ఉంది కదా. ఆ 3 దినాల మీ పుట్టినరోజు సందర్భంగా కొంతమంది ఖైదీలను విడుదల చేస్తారు కదా. ఆ ఖైదీల్లో భక్షకాయుడిని పానదాయకుడిని విడుదల చేస్తే బాగుంటుంది ప్రభు. బలా, నాకు రాని మంచి ఆలోచన దయచేసాం. నా పుట్టినరోజు వేడుకల్లో వారిరువురిని విడుదల చేద్దామని ఆజ్ఞాపిద్దాం. ఎవరక్కడ? చిత్తం ప్రభు. చిత్తం ప్రభు. పానదాయకుని భక్షకారిని ప్రవేశపెట్టండి. చిత్తం ప్రభు. చిత్తం ప్రభు. ప్రభువులకు ప్రణామములు. ప్రభువులకు ప్రణామం. మిమ్మల్ని పంపించిన దగ్గర నుంచి నాకు కూడా నిద్ర పట్టట్లేదు. ఊర్లో జరిగే విశేషాలు ఏమీ తెలియట్లేదు పానదాయక. అవునా ప్రభు? సరే గాని జైల్లో ఎలా ఉంది? చచ్చేచాములు. జైల్లో ఎలాగుంటుంది ప్రభు? కళలతో
మేము నిద్ర పట్టని రాత్రులు ఎన్నో గడిపితము ప్రభు. దోమలో సకల సౌకర్యాలు అనుభవించితిరా? సకల సౌకర్యాలు ఏమున్నాయి ప్రభు? దోమలు, ఈగలు, కరెంటు బోర్డులు, పురుగులు ప్రభు. అందువల్లే నేను చెరసాలకు అప్పగించి మరి ఒకసారి నువ్వు ఇలా చేసిన మళ్ళీ చెరసాలకి పోదు. క్షమించండి ప్రభు. సరేలే, భక్షకారుడు ఎక్కడ? చెప్తాం ప్రభు. నా పుట్టినరోజు సందర్భంగా పానదాయకుడిని విడుదల చేయుచున్నాను. అలాగే ఈ భక్షకారుణ్ణి ఉరి తీయమని ఆజ్ఞాపిస్తున్నాను. ఎవరక్కడ? చిత్తం ప్రభు. ఈ భక్షకారుణ్ణి ఉరి తీయండి.